వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న ఆడు మా పేరుని నానిగాడు. గాడు అంటున్నాను, ఎవడేం పట్టించుకోబాకండి, మీకు అనవసరం. నా ముందు పెరిగాడు, నా దగ్గర చాక్లెట్లు తీసుకుని తింటా పెరిగాడు. అలాంటి నేను ఆడు అనక గారు అని సంబోధించలేను కదా. ఎగేసుకుంటే పేటీఎం గల రాబాకండి. ఈ విషయంలో మా మధ్యలో మీరు దూరి మీరు కూడా తిట్టించుకోబాకండి. నేను తిట్టను, మీ నాన్ననే తిడతాడు నా జోలికి వస్తే. ఇక అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు. కోనేరు సెంటర్లో జేబులు కొట్టేసి ఎవరు అనుకుంటున్నారా? పేర్ని నాని, వైఎస్ జగన్ రెడ్డి ఇద్దరు కలిసి కోనేరు సెంటర్లో జేబులు కొట్టేసి పంచుకునే కార్యక్రమంలో కూర్చుని ఎలా మాట్లాడుకుంటున్నారు చూడండి. జేబులు కొట్టేసినాక తీసిన చిత్రం అన్నమాట ఇది. పంపకాల దగ్గర తేడా వచ్చి ఏదో చెప్తున్నాడు జగన్ రెడ్డి నానికి. నాని చక్కగా వింటున్నాడు. దీని గురించి అన్నాడు, అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు. అంటే జగన్ రెడ్డి అరుపులే కానీ కరవడు, ఎవరో కంగారు పడబాకండి అంటూ పోలుస్తున్నాడు జగన్ రెడ్డిని. జగన్ రెడ్డి కరవడు, బాబాయ్ని వేసేసాడు కదా రప్ప రప్ప గొట్లతో. అట్లా ఎప్పుడో మనకి టైం వస్తుంది నాని, మనకి టైం వస్తుంది, కంగారు పడబాకు. జగన్మోహన్ రెడ్డి అంతటా నువ్వు అంత మాట అంటావా? ఎంత ధైర్యం కావాలి నీకు? ఇక రప్ప రప్ప అంటున్నాడు, చీకట్లో అంటున్నాడు, గొంతుల్లో అంటున్నాడు, చిటికిలేస్తున్నాడు, తప్పట్లు కొడుతున్నాడు. ఆ వీడియో ఒకసారి చూద్దాం. అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు. చీకట్లో కన్ను కొడితే అయిపోవాలంట. చీకట్లో ఎవరు కన్ను కొడతారో తెలుసుగా మీ అందరికీ. నానికి బాగా అలవాటు చీకట్లో కన్ను కొడతాం. హైవేల మీద లారీలను లాపి కన్ను కొడతారే చీకట్లో, మనడికి బాగా అలవాటు నానికి. అన్నీ చూసి చీకట్లో కన్ను కొట్టాలంట. ఇంకేమన్నాడు చూద్దాం. ఏమో చీకట్లో కన్ను కొడతాం, ఇదేం చెప్పాయి నీకు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? నీకు సిగ్గు శరం ఎక్కడ చచ్చిందని సిగ్గు శరం ఉందని అంటున్నావు నువ్వు. నీకు సిగ్గు శరం చస్తే పేదల బియ్యాన్ని దొంగచాటుకు అమ్ముకొని బొజ్జ రకంగా పెంచుకో నువ్వు. నీకు సిగ్గు శరం లేదు కాబట్టి ఆ పేదాళ్ళ పొట్టగొట్టి ఆ బియ్యాన్ని దిగమింగావు. నీకు సిగ్గు శరం లేదు కాబట్టి ఎలక్షన్ ముందు దొంగ పట్టాలు ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసావు. నీకు సిగ్గు శరం ఏంటి? సిగ్గు కూడా సిగ్గుపడేలా మాట్లాడబాక పేరు నానే. అదే పైన నేను చీకట్లో కన్ను కొడతాను, తప్పట్లు కొడతా కాబట్టి మీరు కూడా ఆ పనులే చేస్తారా? చేయబాకండి, నేను ఒక్కడికే దాన్ని అర్హుడిని అంటున్నాడు నాని. చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? పట్టపగలు చేయబాకండి, రాత్రిపూట చేయండి. నాకు మళ్ళీ తప్పట్లు కొట్టండి, లారీలు ఆగుతాయి. ఈ తర్వాత మీకు తెలుసు కదా ఏం చేస్తారనేది. అది మనాడి బతుకు. అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలంట. రప్పరప్ప మనకెందురా, మనకు సినిమా లేదు. ఆ రప్పరప్ప సంగతి జగన్ రెడ్డి చూసుకుంటాడు. అంతకుముందు బాబాయ్ని వేసి చూపించాడు కదా. మనకు అది వద్దు. మనం చీకట్లో తప్పట కొడదాం, చీకట్లో కన్ను కొడదాం, ఆడిని ఆపుదాం, ఈడిని ఆపుదాం, 5-10 నొక్కుందాం, మనకెందుకు అంటున్నాడు. నీకు ఇదేం చెప్పాయి నీకు నాని? చీకట్లో తప్పట్లు కొడతావేంటి, కన్ను కొడతావేంటి? ఎన్నిసార్లు అంటారు? అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? వినపడుతుందా? పేటీఎం కానీ అంటున్నాడు, చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలింటరా, నవ్వుకుంటారు, ప్రజలు చూస్తూ ఉమ్మొత్తారు మొహాన్ మీద. మన మొహాన్ని ఊసారు ఆల్రెడీ. ఊసే 11 కొదేసి లోపల దొబ్బారు మనని. ఇంకా పగలు తప్పట్లు కొడతాం వింటారా, కన్ను కొడతాం వింటారా సన్నాసులారా, నాకు మళ్ళీ రాత్రిపూట కొట్టండి అంటున్నాడు. రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. అది కరిసే కుక్క మరగదు, మురిగే కుక్క. వినపడుతుందా? కరిసే కుక్క అరవదు, అరిసే కుక్క కరవదు. జగన్ రెడ్డిని ఎంత మాట అంటున్నాడు చూసారా పాపం. ఓడిపోయినాక ఓడిపోక ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అరుపులు విన్నారు కదా అందరూ. అంటే జగన్ రెడ్డి అరుస్తాడు, కరవడు అంటూ పాపం గ్రామ సింహంతో పోల్చాడు పేరుని నాని. పేటీఎం గాడి సిగ్గు శరం ఉంటే ఆ నాని బట్టలు అక్కడే తీసి 4 తగిలించాల్సింది. తగిలించకుండా ఇంకా వీళ్ళలో చప్పట్లు వేస్తున్నారు. అంటే పేరుని నాని చేత జగన్మోహన్ రెడ్డిని తిట్టించుకొని సునకానం పొందుతున్నారు ఆ పేటీఎం గాళ్ళు. తెలుసుకోండి కొంచెం. జగన్ రెడ్డి అరుపులే కరవడం సంగతి ప్రజలందరికీ తెలుసు. మీ సన్నాసులకి తెలియలే. ఇంకా నీలాంటి సన్నాసికి అత్యవసర ఆంబోతుకి ఇంకా తెలియలే. ఇప్పుడు కనుక తెలుసుకున్నందుకు సంతోషం పేరుని నాని. కలిసే కుక్క సైలెంట్ వచ్చి లటకని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత
కరిసే కుక్క సైలెంట్గా వచ్చి లట్టబల కరుస్తుందంట. ఎన్నిసార్లు పోలుస్తావయ్యా బాబు జగన్మోహన్ రెడ్డిని ఆ కుక్కతో? జగన్మోహన్ రెడ్డి నీకు వినపడుతుందా ఏమంటున్నాడు? సిగ్గు శరం లేక ఆఖరికి పేరుని నాని లాంటి సన్నాసుల చేత కూడా తిట్టించుకుంటున్నావు నువ్వు. ఏ మనుషులే బాబు మీరు? ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిచేయి. ఎవడెవడు తప్పుడు వేషాలు వేసారో ఆయన కరిసేయాలంట. ఇప్పుడు చేస్తుంది అదే పని కదా. నీలాంటి తప్పుడు ఎదవలు చేసిన తప్పుడు పనులనే వ్యవస్థలో బయటికి లాగి నిగ్గు తేల్చి ఒక్కొక్కడికి తాట తీస్తున్నారు. అర్థమవుతుంది నీకు? నెల రోజులు ఈ పేరుని నాని సన్నాసి మోటామూలు సర్దుకుని తిరిగిని కొంప తిరగకుండా తిరిగాడు ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారోనని. ఎందుకో తెలుసా? ఆ పేదవాళ్ళకి పంచాల్సిన బియ్యాన్ని పందికొక్కులా తిన్నాడని కేసు పెడితే దేశమంతా తిరిగాడు. మాతా భిక్షాన్ దేహి అంటూ గడప గడపకి తిరిగాడు, అడుక్కుతున్నాడు. ఇవాళ వచ్చి శుద్ధపోస కౌరులు చెప్తున్నాడు, తప్పట్ల కౌరులు. దానికి చెప్పాలి ఎవరికన్నా, చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు. జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చూసారు ఎట్లా చెప్తున్నాడు? రెండో గంటకి తెలియకుండా వేసేయాలంట. ఏది? వైఎస్ వివేకానంద రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసేసినట్టు రెండో గంట తెలియకుండా వేసేసి రక్తపు మడుగులను కడిగేసి పొద్దున చక్కగా ప్రశాంతంగా టిఫిన్ తిని పబ్జీ ఆడుకుంటా సాయంకాలానికి కడప చేరి నంగి మాట్లాడుతూ శుద్ధపూస లెక్క చేతులు కట్టుకుని బాబాయ్ శవం పక్కన ఎన్ని నాటకాలు వేసాడు చూసాం కదా జగన్మోహన్ రెడ్డి. అలా అంట పేరుని నాని విడమర్చి చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు, దారుణాలు, గొడ్డలి పోట్ల కథలు. పూటేమో గుండెపోటుని ప్రచారం చేసి, మధ్యాహ్నం నుంచి ఇంకేదో ప్రచారం చేసి, సాయంకాలానికి వెళ్ళి పలకరింపులు, ఓదార్పులు, చెల్లి నెత్తి మీద చేయి పెట్టడం. బాబాయ్ని వేసేసాడు. సాయంకాలం వెళ్ళి చెల్లి నెత్తి మీద చేయి పెట్టి, అమ్మా నీకు నేను ఉన్నా అన్నాడు. ఎక్కడ ఉన్నాడు? తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు. ఆ చెల్లి ఎక్కడ ఉంది? కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంది. అది ఈ సన్నాసులు చేసే పనులు. ఈ సన్నాసి ఈడు పెద్ద సన్నాసి, మాకు బాగా తెలుసు. మా బందరాడు ఈడు ఎంత ఎదవో బందరందరికీ తెలుసు. చీకట్లో తప్పట్లు కొడతాం, చీకట్లో కన్ను కొడతాం, దానికి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఈడు. అందుకని ఏం చేయలేడు ఈడు. వెధవన్నర వెధవ, సన్నాసులో గల సన్నాసి ఈ పేరుని నానిగాడు. ఇంకోసారి చెప్తున్నా, పేటీఎం గాడు వచ్చి తిట్టారంటే మీ డొక్క చీల్చి డోలు కడతాడు అదే పేరుని నాని. మా వీడియో దగ్గర రాబాకండి. మీకు కావాలంటే మీరు కూడా వెళ్ళండి, సాయం సంజయ్ వేళ వెళ్ళండి. మీకు తప్పట్లు కొట్టి కన్ను కొట్టి పిలుస్తాడు. ఆ తర్వాత మీ ఇష్టం.